అందరూ అభిమానించే అదుర్స్ రఘు. ఆడపిల్లకు ఒక్కదానికి ఇంటి పేరు మారుతుందని అనుకున్నా, కానీ మాలాంటి వాళ్ళకి కూడా మారుతుందని సినిమా ఇండస్ట్రీ తెలియజేస్తుంది. సినిమా ఇండస్ట్రీలోకి అసలు ఈ జర్నీ ఎలా ప్రారంభమైంది? తుమ్రిగాళ్ళ చిట్పడిగాడు ఏం రావేగి అనుకుంటే తిరిగే రగ్గాడు. ఇంగ్లీష్ యా దిస్ ఇస్ రఘు, దిస్ మై ప్రొడక్ట్. అంటే నేను రెండు కైండ్లు చేస్తాను, చీకటి పడితే ఒక రకం, పగట్లో ఒక రకం. వినయ్ అన్న, సురేందర్ రెడ్డి గారి ఐటమ్ ఉన్నవరా నువ్వు. నేను ఏదైతే సినిమా డైరెక్షన్ చేస్తానో నిన్ను పెట్టి ఒక క్యారెక్టర్ చేస్తాను. సినిమా ఇండస్ట్రీలో అది దౌర్భాగ్యం అనాలా, అన్ఫార్చునేట్ అనాలా తెలియదన్నా. డబ్బులు మాట్లాడుతున్నారు, రఘు నీకు 10,000 రా, ఓకే 10,000 రోజు 10,000 అబ్బా ఇస్తున్నారు, వెళ్తున్నాను, రేత్రి పగలు చేస్తున్నాను. 6వ నెల నుంచి ఆగిపోయింది. ఫాదర్ చనిపోయినాడు, హెల్ప్లెస్ అయ్యా. నాన్నగారి కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకునే టైంలోనే 8 సినిమాలు కమిట్ కావాలి. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలోని గెస్ట్ మోస్ట్ హిలేరియస్ అండ్ మోస్ట్ ఎఫిషియెంట్. చాలా కాలంగా అప్పుడే 25 సంవత్సరాలు అయింది సినిమా పరిశ్రమలో. ఇప్పుడు ఆది సినిమాతో కెరీర్ ప్రారంభమై ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా దాదాపు 300 ఫిల్మ్స్ కంప్లీట్ చేసి ఈ రోజున తనకంటూ సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తనకు తను సంపాదించుకున్నాడు. ఇక్కడ ఎవరికి ఎవరు కేసి వడ్డించరు, తనకి తనే అన్నీ ఏర్పాటు చేసుకుని. నిన్న దీవానా సినిమా చూశాను, అందులో 2 సీన్లు చేశాడు. ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్. అంటే ఈయనే చేశాడా ఈ సీను అనిపించేంతలాగా, అంత ఇంపాక్ట్ఫుల్గా సినిమాకి టర్నింగ్ పాయింట్ ఆ సీను. అంత అద్భుతంగా నటించిన ఆ యాక్టర్ ఎవరో కాదు, మీరు నేను అందరూ అభిమానించే అదుర్స్ రఘు. ఆయన్ని ఎన్టీఆర్ రఘు అని కూడా అంటారు. ఆ ఎన్టీఆర్ రఘుని ఎక్కడుందో కూడా తనే చెప్తాడు. ఇలాగా ఆ రఘు ప్రయాణం, దానిలో ఉండే పదనిసలు, దానిలో ఉండే ఎత్తుపల్లాలు, ఆయన విజయాలు, జైత్రయాత్రలు అన్నీ అడిగి మీ అందరి తరఫున తెలుసుకుంటాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మీ అందరి తరఫున రఘు గారిని కార్యక్రమానికి నేను ఇన్వైట్ చేస్తున్నా. నమస్తే రఘు గారు. నమస్తే అన్నయ్య. నమస్తే. నమస్తే. మీరు చెప్పిన ఇంట్రడక్షన్లో అదూస్ రఘు, నా ఇంటి పేరు మార్చిన సినిమా రూలర్ రఘు, ఒక టీవీ కార్యక్రమం జబర్దస్త్, అదొక ఇంటి పేరు. ఇప్పుడు మారిపోద్ది దేవానా సినిమాతో దేవానా రఘునాలుగుండే రఘు కారం మంచి అది ఎప్పుడు ఉంటూనే ఇలాంటి ఎన్నో ఇంటి పేర్లు మారుకుంటూ రావాలి. ఆడపిల్లకు ఒక్కదానికి ఇంటి పేరు మారుతుందని అనుకున్నా, కానీ మాలాంటి వాళ్ళకి కూడా మారుతుందని సినిమా ఇండస్ట్రీ తెలియజేస్తుంది. వెల్ సెడ్. ఇప్పుడు వరకు ఎవరు చెప్పిన మాట చెప్పారు. నిజమా? అంతే కదన్న. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, శుభలేఖ సుధాకర్ గారు, షావుకారు జానకి గారు, అవన్నీ చాలా విచిత్రమైన విషయాలు కదా అవన్నీ కూడా. అండ్ మోస్ట్ మెమరబుల్ థింగ్స్ యాజ్ ఫార్ యాజ్ కెరీర్ ఈజ్ కన్సర్న్. ట్రూ, కెరీర్ ఈజ్ కన్సర్న్. ఇప్పుడు కెరీర్లు, సినిమా కెరీర్లు అన్నీ కూడా ఎప్పుడు కూడా ఆటుపోట్ల మధ్యలో ముందుకు సాగుతుంటాయి కదా. ఈ 25 సంవత్సరాలు అసలు నేనేమో మీ ప్రొఫైల్ చూస్తే మీరేమో బీటెక్ ఎంబీఏ, ఎంబీఏ అన్న, బిఏ, మైక్రోసాఫ్ట్ జాబ్, లక్షల జీతం. చరిత్ర అయిపోయింది. చరిత్ర అయిపోదు, ఎప్పుడు చరిత్ర అలా ఉంటుంది, ఎప్పుడు అయిపోదు. కానీ సినిమా ఇండస్ట్రీలోకి అసలు ఈ జర్నీ ఎలా ప్రారంభమైంది అన్న? ఓపెన్లీ స్పీకింగ్ అన్న, నేనేదో ఫాదర్ ఆర్మీ ఆఫీసర్, వెల్ టు డూ ఫ్యామిలీ. నేనేదో చదువుకున్నాను, ఆడుతూ పాడుతూ చదువుకున్నాను. I never say I'm a first bencher, a gold medalist kind of a thing. Backbencher, purely, but a committed student. ఏదున్నా లేకపోయినా డిసిప్లిన్ అనేది ఉండేది. కాలేజ్కి, స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళడం అనేది ఒక డిసిప్లిన్. బై బర్త్, బికాస్ ఆఫ్ మై ఫాదర్ ఇన్స్పిరేషన్. ఫాదర్ ఈజ్ అన్ ఆర్మీ ఆఫీసర్. సో తన డిసిప్లిన్గా ఆ డిసిప్లిన్ అలవడిందన్న. చదువులు అబ్బాయో లేదా అంటే
ఏదో MBA చదివారు కదండి, ఇంకా చదువు ముక్కు మీద పెట్టుకొని చదివింది అన్న, ఏదో ఒకటి వర్క్ అయింది. అదే మరి ఎండ్ ఆఫ్ ది డే ఏదో వర్క్ చేస్తా ఉన్నాను, జాబ్ ట్రై చేశాను. నేను వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ 1992 when I finished my yet to finish pursuing my graduation. సరదాగా హైదరాబాద్ నుంచి మూవ్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి, ఫాదర్ ట్రాన్స్ఫర్ అయింది బాంబేకి. మూవ్ అంటే నేను హైదరాబాద్ వదిలేసి ఎక్కడ బతకనన్నా, బతకలేనని కాదు, ఇష్టం లేదు, బతకరు అంతే, నాకు వద్దు అంతే ఫిక్స్. నా హైదరాబాద్ నాదే అనుకొని ఫీల్ అయితే తిరుగుతుంటా. సో నాకు ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే నాకు ఒప్పుకోదు, మనసు ఒప్పుకోదు. దానికి ఏం చేయాలి? అప్పట్లో జాబులు మీకు తెలిసే ఉంటుంది, డిగ్రీ గ్యాప్లోని సమ్మర్ హాలిడేస్లో 2 నెలలు 3 నెలల గ్యాప్లో షార్ట్ టర్మ్ జాబ్స్ లాగా ఉంటాయి. అవును, మెడికల్ రెప్లు గాను, ఏదో మార్కెటింగ్ అని, ఇన్సూరెన్స్. అయితే నాకేంటో ముందు నుంచి కూడా మార్కెటింగ్ అది అంటే ఒక చిన్న లాజిక్ ఇది ఉండేది. సో నా ఫ్రెండ్ ఒకడు, అరే ఎందుకురా మా కంపెనీలో ఉంది ఆపర్చునిటీ, వై డోంట్ యూ వర్క్, ఒక స్టెప్ అప్, ఈ జాబ్ చేస్తున్నానంటే నేను హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళరు అని నేను జాబ్కి జాయిన్ అయినా. బిలీవ్ మీ, మై శాలరీ వాజ్ 1100 rupees. ఇట్స్ నాట్ మనీ, ఇట్స్ నాట్ మ్యాటర్ ఆఫ్ మనీ దేర్, ఇట్స్ అ కాల్ ఫర్ మీ టు స్టే బ్యాక్ ఇన్ హైదరాబాద్. అంతే చేసుకున్నాను. ఫాదరు ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అయిపోయింది, ఇంట్లోనే అన్ని నేను ఒక రూమ్లో నా బెడ్రూమ్లో నేను ఉంటూ వర్క్ చేస్తున్నాను. 2 months తర్వాత డాడ్ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ గోయింగ్ బ్యాక్. ఎయిర్పోర్ట్లో, బేగంపేట ఎయిర్పోర్ట్ అప్పుడు కూర్చొని మాట్లాడుతూ, ఏంటి నువ్వు రావా, ఏం చేస్తావు ఇక్కడి, ఏం సాధిద్దామని, ఏం సాధించావు, ఏం చదివావు, ఏం చదువుతున్నావు అని. నేను ఎప్పుడు స్ట్రాంగ్ పునాదిలే అన్నాను. నేను ఎప్పుడు చెప్పానుగా, ఫస్ట్ బెంచర్ని కాదు బ్యాక్ బెంచర్ని, స్ట్రాంగ్గా పునాది బాగుండాలని గట్టిగా 1-2 సార్లు వేసుకొని వెళ్ళేవాడిని. సో ఏం సాధించారు ఇప్పుడు దాకా? నేను సాధించాను, నాకు ఉద్యోగం చేయాలి, నాకు ఉద్యోగం వచ్చింది, నా కాళ్ళ మీద నేను నిలబడదాం అనుకుంటున్నాను అనగానే హీ ఈజ్ ఆల్సో సర్ప్రైజ్. అంటే దిస్ ఇస్ నాట్ ఈక్వల్ టు మై మంత్లీ ఎక్స్పెన్స్ ఆఫ్ దోస్ యర్ సాలరీ, నాట్ ఈవెన్ ఈక్వల్ కాదు, నాట్ ఈవెన్ హాఫ్ ఆఫ్ ఇట్ కూడా కాదు, క్వార్టర్ ఆఫ్ ఇట్ మై ఎక్స్పెన్సెస్ అని డాడ్ అని. దో ఐ వాంట్ టు వర్క్ అండ్ ఐ వాంట్ టు స్టాండ్ మై ఓన్, ఓకే గుడ్ లక్ అని. అప్పటి వరకు సీజ్ చేసిన నా బండ్లు, నాకు బండ్ల షోకీను, డ్రైవింగ్, ఈ పిచ్చి అన్ని సీజ్ అయిపోయి ఉన్నాయి. ఎలా? ఇంట్లో లాక్ చేశారు, ఇవ్వట్లేదు. ఇంట్లోనే బయట ఎక్కడో కాదు. ఓకే, కారణం చెప్పాలంటే లేదు, లాక్. బైక్లో అప్పుడు జోబులోంచి బైక్ కీస్ ఇచ్చి, నౌ ఐ థింక్ ఓకే క్యారీ ఆన్. ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఫ్రమ్ దేర్ విత్ 1100 rupees ఫర్ 2 months అనుకుని 3 months అనుకుని జాయిన్ అయిన జాబ్. 3 monthsలో నాకు కన్ఫర్మేషన్ రావడం, డే బై డే గ్రో అవ్వుకుంటూ ఐ బికమ్ ఏ బిగ్గర్. మంచి పేరు సంపాదించుకున్న మార్కెటింగ్లో. లైక్ ఒక హీరోకి ఈరోజు మన ఇండస్ట్రీలో, అరే ఈరోజు సూపర్ స్టార్ అని ఒక సూపర్ స్టార్ లాగా ఎదిగా మార్కెటింగ్లో. ఐ వాజ్ గోయింగ్ హెడ్ కూల్, గాట్ మ్యారీడ్ ఇన్ 2000, everything going good, got a kid in 2001, so very healthy, happy, 9 to 6 job, AC sitting and all that stuff. 96 నుంచి I moved to బేగంపేట్ శాంతిబాగ్ అపార్ట్మెంట్ ఉండే, అందులోకి మూవ్ అయ్యా. ఓకే, పేరెంట్స్ అల్వాల్లో ఉంటారు, నా ఆఫీసు అమీర్పేట దగ్గర, వెంగళరావు నగర్. సో మూవింగ్ ఆల్ ది వే అండ్ నైట్ లేట్ అయిపోయి 1 o'clockకి 12 o'clockకి వెళ్ళాలంటే ఇబ్బంది అయ్యేది, ప్రాక్టికల్ ప్రాబ్లం. కొంపల్లి మన అల్వాల్ ఆల్ ది వే, అర్ధరాత్రులు ట్రావెలింగ్ ప్లస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.